దేవుని కొరకు నీవేసే ఒక్క అడుగు, నీవు తీసుకునే ఒక చిన్న నిర్ణయము, నీవు చేసే ఒక చిన్న ప్రయత్నము గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరగటానికి తోడ్పడుతుంది. అవునండి, మా జీవితంలో ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ప్రతికూల పరిస్థితుల మధ్యలో తనకున్న అనుకూలతను బట్టి తన కుమారుని యొక్క వివాహ విషయంలో మా అత్తగారు తీసుకున్న నిర్ణయము, ఆమె ప్రయాస ఈరోజు సత్యవంతుడైన దేవుణ్ణి నేను తెలుసుకోవడానికి సహాయపడింది. అవునండి, ఆ సత్యవంతుని మార్గంలోనికి రావటానికి ఆమె తీసుకున్న నిర్ణయము, ప్రయాసం ఒక ద్వారమయ్యింది. అవునండి, నేను కన్య కుటుంబము నుండి రక్షింపబడ్డాను. ఈరోజు ఆ సత్యవంతుణ్ణి ప్రకటించడానికి దేవుడు నా ఎడల కృప చూపించాడు. నేనేం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, దేవుని కొరకు మనము భక్తిగానే జీవిస్తున్నాం, కానీ దేవుని కొరకు ప్రయాసపడాలని, దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. అవునండి, దేవుని కొరకు మనము ఒక్క ప్రయత్నము, మనం చేసే ఒక చిన్న ప్రయత్నము, చేసే ఒక చిన్న నిర్ణయము గొప్ప కార్యాలు జరగటానికి తోడ్పడుతుంది. క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షింపబడ్డాము. కానీ క్రియలు లేకుండా మన జీవితం అంట, మనం చేసే ప్రయాసం అంట వ్యర్థమంట. విశ్వాసము వలన రక్షింపబడ్డాము, కానీ క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని, మృతమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మనము క్రియల ద్వారా ఆయన యందు మనము ప్రయాసపడటం ద్వారా మనము మహిమపరచగలుగుతాము. అవునండి, ఎన్నో సంవత్సరాలుగా రహస్యముగా దేవుణ్ణి వెంబడించే బిడ్డలు నాకు తెలుసు. దేవుని కొరకు మనం ఒక్క అడుగు వేస్తే ఆయన మనతో అనేక అడుగులు మనకు ముందుకు నడిపిస్తారండి. అట్టి విశ్వాసంతో మనము ఆయన కొరకు ఆధారపడి ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు జరుగుతాయి. మనం అది కనులారా చూసి ఆయన మహిమ